స్వాగతం. నేను పావని. దీపావళి వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్న ఐఎస్ఐఎస్ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అద్నాన్ అనే పేరు గల ఇద్దరు ఐఎస్ఐఎస్ ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. సౌత్ ఢిల్లీలో దీపావళికి రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్, పబ్లిక్ పార్కుల్లో దాడి చేసేందుకు సిద్ధమైనటువంటి వీరిద్దరిని ఢిల్లీ భోపాల్ లో అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలు, టైమర్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 16న వీరిని అరెస్ట్ చేయగా తాజాగా వివరాలు వెల్లడించారు. ఐఐటి, ఐఐఎంలలో చదివిన వాళ్ళకి కంపెనీల రెడ్ కార్పెట్ అనే ట్రెండ్ మారుతోంది. ప్రస్తుతం టైర్ 3 కాలేజ్ గ్రాడ్యుయేట్లను కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటున్నాయని కమ్యూనిటీ బ్లెండ్ సర్వేలో వెల్లడింది. యాపిల్, ఎన్బిఐజిఐఎస్, శాప్, పేపాల్, జోహో వంటి సంస్థల్లో పావువంతు ఎంప్లాయీస్ సాధారణ కాలేజీల్లో చదివిన వారేనట. బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్స్ మొదట్లో జాబ్ పొందడంలో వాల్యూ యాడ్ చేస్తున్నా ఆ తర్వాత టాలెంట్ ఆధారంగా గ్రోత్ ఉంటోంది. భారత్ సరిహద్దుల్లో చైనా భారీ నిర్మాణాలు చేపడుతోంది. టిబెట్ లోని పాంగాంగ్ లేక్ వద్ద ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు సాగుతున్నాయని ఇండియా టుడే తెలిపింది. కమాండ్ కంట్రోల్ బిల్డింగ్స్, బ్యారెక్స్, వెహికల్స్, షెడ్స్ కడుతున్నట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. అక్కడ క్షిపణులను మోసుకెళ్లి ప్రయోగించే టెల్ వాహనాలు ఉన్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. HQ-9 మిసైల్ వ్యవస్థలను దాచే అవకాశం ఉంటుందన్నారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కు ఇకపై టెస్టింగ్ టైం. చాట్ జీపీటీ ఈ మధ్య అట్లాస్ AI బ్రౌజర్ లాంచ్ చేయగా మైక్రోసాఫ్ట్ తన కో పైలట్ సాఫ్ట్వేర్ ను ఎడ్జ్ బ్రౌజర్ లో ఇంటిగ్రేట్ చేస్తుంది. కాగా ఇప్పటికే జెమినీ AI ని బ్రౌజర్ లో గూగుల్ చేర్చి సర్చ్ రిజల్ట్ చూపిస్తోంది. కానీ యూజర్లు ఇక్కడే కంటెంట్ పొంది సైట్లకు వెళ్లక యాడ్ రెవెన్యూ పై ప్రభావం పడుతోందట. అటు పోటీ, ఇటు ఆర్థిక పోట్లతో గూగుల్ కు జంట్ తప్పదు అనిపిస్తోంది. పాకు నీళ్లు వెళ్లకుండా నియంత్రించాలని ఆఫ్ఘాన్ ప్లాన్ చేస్తోంది. పునర్నరిపై వీలైనంత త్వరగా డ్యామ్ నిర్మించాలని తాలిబాన్ సుప్రీం లీడర్ మౌలవీ హైబతుల్లా అఖుందాదా ఆదేశాలిచ్చారు. విదేశీ కంపెనీల కోసం చూడకుండా దేశీయ కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలని సూచించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం తెలిసిందే. ఇక వెస్ట్ బ్యాంక్ స్వాధీనానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గాజా డీల్ ను ఆ దేశ పీఎం నేతన్యాహు బలహీనపరిస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకుంటారని ఓ యుఎస్ అధికారి హెచ్చరించారు. ట్రంప్ తో క్లిష్టమైన దౌత్య పరిస్థితులను నేతన్యాహు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయన గాజా డీల్ నిర్వీర్యం చేస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పారు. భారత్ క్రికెటర్లపై పాక్ లోని సింధ్ గవర్నర్ కమ్రాన్ చిల్లర వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ ట్రోఫీని అందజేసేందుకు ఏసీసీ చీఫ్ నక్వీ ఓపికగా ఎదురు చూశారు. కానీ వాళ్ళు రాలేదు. ఆయన వెళ్లిపోతారని వాళ్ళు అనుకున్నారు. నక్వీ మన మంత్రి అని వాళ్లకు తెలియదు. ఆ టీమ్ ను టెర్రరిస్టుల్లా ఆయన హ్యాండిల్ చేశారు. ట్రోఫీని తనతో తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళు వెంట పడుతున్నారని అన్నారు. ఆ సమయంలో నక్వీ నవ్వుతూ కనిపించారు. ఇక కర్నూలు బస్ ప్రమాద ఘటనలో రాష్ట్ర వాసులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడమే కాకుండా పరిహారం కూడా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున రేవంత్ సర్కార్ పరిహారం ప్రకటించింది. ఇప్పటికే హెల్ప్ నెంబర్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా 2 అధికారులను నియమించింది. కెనడాలో దీపావళి వేడుకల్లో అగ్ని ప్రమాదం జరిగి 2 ఇళ్లు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎడ్మంటన్ ఏరియాలో సోమవారం రాత్రి ఎన్ఆర్ఐలు బాణసంచా కాల్చిగా నిప్పురవ్వలు ఎగిసిపడి ప్రమాదం జరిగింది. తాము నిద్రలో ఉన్నామని, చెక్కలతో చేసిన ఇల్లు కాబట్టి ఎక్కువ నష్టం జరిగిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో దీపాలు వెలిగించుకోండి కానీ ఇతరుల ఇళ్లను కాల్చకండి అని అక్కడి పోలీసులు ప్రకటన విడుదల చేశారు. వరుసగా 4వ రోజు కూడా వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ కిలో వెండి ధరపై 3,000 రూపాయలు తగ్గి 1,71,000 రూపాయలకు కొనసాగుతోంది. అటు బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 380 రూపాయలు పెరిగి 1,25,460 రూపాయల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 350 రూపాయలు పెరిగి 1,15,000 రూపాయలుగా ఉంది. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.